ఇంటర్నెట్లో 2 వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి రీల్స్ రూపంలో. ఈ ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఒకవైపు ఇద్దరు మగాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకోవైపు కూడా ఇద్దరు మగాళ్ళే మాట్లాడారు అనుకోండి, ఇక్కడ ఆడవాళ్ళు అయితే లేరు. బట్ మగవారి ప్రైవేట్ పార్ట్ పైన పుట్టుమచ్చ ఉంటే వాళ్ళల్లో ఎలాంటి సామర్థ్యం ఉంటుంది అని ఈయన అడగడం. ఆయన కూడా పుట్టుమచ్చ మధ్యలో ఉంటే ఇలా ఉంటుంది, మొదట్లో ఉంటే ఇలా ఉంటుంది, వెనకాల ఉంటే ఇలా ఉంటుంది, అసలు మొత్తం ఉంటే ఇలా ఉంటుంది, కింద ఉంటే ఇలా ఉంటుంది, పైన ఉంటే ఇలా ఉంటుంది ఆయన చెప్పడం. ఇది మిలియన్లు వ్యూలు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. నెక్స్ట్ ఇంకొక ఛానల్లో చూశాను నేను, ఆడవాళ్ళకి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటే మగవాళ్ళకి కోరికలు కలుగుతాయని అడుగుతున్నారు. ఈ పుట్టుమచ్చల గోల్ ఏంటి? ఎవరు మొదలు పెట్టారు? ఎందుకు వచ్చింది? పుట్టుమచ్చలు అనేవి మన స్కిన్కున్న అదొక డెర్మటాలజీకి సంబంధించినటువంటి సమస్య. మీకు చెప్పాలి అంటే చాలామందికి తెలియదు ఇది. పులిపిర్లు కానీ పుట్టుమచ్చలు కానీ అది ఒక మనిషికి ఉండేటువంటి ఒక చిన్న సమస్య. అది ఆ సమస్యని ప్రతి ఒక్కరికి ఏదో ఒక చోట ఉంటుంది కదా అని చెప్పేసి మన గవర్నమెంట్ కానీ లీగల్ ప్రొసీడింగ్స్లో ఏం చేశారు అంటే, ఎవరైనా ఒక మనిషిని గుర్తుపట్టడానికి అతనికి ఎక్కడ పుట్టుమచ్చ ఉంది అనే ఒక అంశాన్ని వాళ్ళు రాసుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని అరెస్ట్ చేశారు, తను జైలుకి వేస్తున్నారు. నేను అరెస్ట్ చేసింది ఈ మనిషినేనా, ఇతనేనా నేరం చేసిందని ఒక రాసుకోవాలి కదా వాళ్ళు. దానికోసం అని చెప్పి కుడి చేతి మీద ఒక పుట్టుమచ్చ, ఎడమ చేయి మీద పుట్టుమచ్చ, మూతి మీదో ముక్కు మీదో పుట్టుమచ్చ, చెవులో పుట్టుమచ్చ, ఇంతే, వీపు మీద తొడ మీద లీగల్గా రాసుకోవడానికి. లేదా ఆధార్ కార్డ్స్ లాంటివి ఏమైనా అంటే నీకంటే ఒక ఐడెంటిటీ కోసం. అంటే వాళ్ళు పుట్టుమచ్చలే ఎందుకు, పులిపిర్లే ఎందుకు రాసుకుంటారు అంటే, పులిపిర్లు అంటే తీయించేసుకుంటారు కానీ పుట్టుమచ్చ ఒకసారి ఒక చోటు ఉందంటే చచ్చేంత వరకు అది అక్కడే ఉంటుంది. లైక్ మనం వేసుకునే టాటూలు కాకుండా పుట్టుకతో వచ్చే టాటూలు అనుకోండి, ఇంకా చెప్పాలి అంటే. అలాంటి పుట్టుమచ్చలని వాళ్ళు రాసుకుంటున్నారు. ఏమో కొంతమంది లేజర్ ట్రీట్మెంట్లు చేయించుకొని తీయించేసుకోవచ్చు ఏమో తెలియదు, కానీ ఇలాంటి ఉన్నాయిలే, టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది చాలా ఉన్నాయి. కానీ అది ఒక చోట ఉండడం వల్ల ఆస్ట్రాలజర్స్ ఏం చేస్తారంటే వాటిని కూడా క్యాష్ చేసుకుంటారు. ఇప్పుడు మన చేతి మీద ఉన్న రేఖలను బట్టి ఈ రేఖ ఇటు ఉంటే నువ్వు అట్లా అవుతావు, అటు ఉంటే ఇలా అవుతావు, అసలు ఎటేటో ఉంటే నువ్వు ఏదేదో అయిపోతావు అని చెప్తారు కదా. సేమ్ అలాగే పుట్టుమచ్చ ఇక్కడ ఉంటే నీకు అది, ఇక్కడ ఉంటే నీకు ఇది, మూతి మీద ఉంటే నీకు ఇది, ముక్కు మీద ఉంటే ఇది, వీపు మీద ఉంటే ఇది, ఇంకెక్కడో ఉంటే ఇది. ఇది కాస్త నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి శృంగార సామర్థ్యాలు పెంచుకోవడానికి పుట్టుమచ్చ ఎక్కడ ఉండాలి, ఇంకేదైనా చేయడానికి పుట్టుమచ్చ ఎక్కడ ఉండాలని మాట్లాడుకుంటున్నారు. దయచేసి ఈ పుట్టుమచ్చల గొడవ వదిలేయండి, ఊరికే వైరల్ అవుతున్నాయి. అండ్ నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా చెప్పాలి అంటే. ఎవడెవడెవడో ఎవరు నమ్ముతారు తెలుసా ఇవన్నీ? అరుగు మీద కూర్చొని సొల్లు కబుర్లు పెట్టేవాళ్ళు, వైన్ షాప్ వెనకాల కూర్చొని ఏదో అంశం మీద కొట్లాడుకునే వాళ్ళు ఉంటారు చూసావా, అట్లాంటి వాళ్ళు నమ్మే అంశాలు. దయచేసి మనం కూడా ఎందుకు చర్చించుకోవాలి? ఈ టాపిక్స్ని ఎక్కువగా ఎంటర్టైన్ చేయకండి. పుట్టుమచ్చలు అనేవి మనిషికి ఒక సమస్య అంతే. లైక్ అంటే డెర్మటాలజీకి సంబంధించిన సమస్య, పులిపిర్లైనా పుట్టుమచ్చ అయినా. అవి తీయించుకోవడానికి కూడా కసరత్తులు చేసే మిషన్లు ఉన్నాయి. ఏంటంటే ఒకసారి పుట్టుకతో వస్తే చచ్చే వరకు ఉంటాయి కాబట్టి లీగల్ టెర్మినాలజీస్లో వాళ్ళు రాసుకుంటారు నీ గుర్తుల కోసం, మళ్ళీ అది నువ్వో కాదో తెలియడానికి. అంతే తప్పితే పుట్టుమచ్చల వల్ల మన జాతకాలు మారిపోవడమో లేకపోతే వాటి వల్ల మనకి ఇంకేమైనా సామర్థ్యాలు పెరగడమో తరగడమో లాంటివి మాత్రం ఉండవు. థ్యాంక్ యూ సో మచ్.